నమస్తే అండి. నేను మీ శ్వేత. మొదటగా అందరికీ శ్రావణ మాసం శుక్లపక్షం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇవాళ నేను నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మహాలక్ష్మి వ్రతం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఉదయాన్నే లేవడము, ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, మంచిగా ముగ్గులు పెట్టడం, పూజ చేయడము, రకరకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించుకోవడం, వ్రతకథ చెప్పుకోవడం, తర్వాత ముత్తైదులందరినీ కూడా పిలిచి వాయనాలు ఇవ్వడం కదా. మరి ఇదంతా చేయడం అంటే ఒక టాస్కే కదా. టాస్క్ని మనందరం ఎంతో ఇష్టంతోనో ఎంతో డివోషనల్గా చేస్తాము. అలాగే నేను కూడా ఇవాళ మార్నింగ్ లేచి గుమ్మం ముందంతా కూడా క్లీన్ చేసుకొని కడపకు పసుపుతో క్లీన్ చేసి ముగ్గులైతే వేశాను. తర్వాత బొట్లు పెట్టి ఇంకా తర్వాత గుమ్మం ముందు కూడా అలికి నేను ఇవాళ మా గుమ్మం ముందు అయితే ఒక మంచి ముగ్గు వేశాను ఫ్రెండ్స్. అది ఆ ముగ్గు వచ్చేసి వరమహాలక్ష్మి అమ్మవారి ముగ్గు. అసలు ఎంత చక్కగా ఎంత హ్యాపీగా వేశానంటే నేను ఇవాళ ఆ ముగ్గుని వేస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది నాకు. అయితే ఒకరోజు కైలాసంలో స్కాంద పురాణంలో పార్వతీ అమ్మవారు శివయ్యని ఇలా అడిగిందట, స్వామి మన భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే అప్పుడు శివయ్య చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు కథ చెప్పారు. అంటే ఏంటంటే చారుమతి అనే ఉత్తమ ఇల్లాలు ఇంటిని చక్కదిద్దుకుంటూ ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దుకుంటూ ముగ్గులు వేసుకుంటూ భర్తని చక్కగా చూసుకుంటూ అత్తమామలను చూసుకుంటూ పూజలు చేసుకుంటూ సంతోషంగా ఉండేదట. తను ఒకరోజు నిద్రపోయిన వేళల్లో రాత్రిపూట లక్ష్మీ అమ్మవారు తన కల్లో సాక్షాత్కరించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పారట. సో తను తెల్లారే లేచేసరికి అరే కల పడింది కదా అని చెప్పి తన భర్తతో అత్తమామలతో ఇలా చెప్పి ఊర్లో వాళ్ళందరికీ కూడా ఈ మాట చెప్పి అలా శ్రావణ మాసంలో శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అందరూ ఆడవాళ్ళతో కలిసి చారుమతి అనే గొప్ప ఇల్లాలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారట. ఆనాటి నుంచి వాళ్ళకి అందరికీ కూడా ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలుగా తులతూగాలని అమ్మవారు కోరిన వరాలను ఇచ్చారట. సో అలా ఆ కథ విన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈనాటి వరకు కూడా శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించి ముత్తైదులకు వాయనం ఇవ్వడం ద్వారా అందరు కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి ప్రతి ఒక్క ఆడపడుచు ఈ పూజని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. సో అలానే నేను కూడా ఇవాళ ఇంట్లో ఉదయాన్నే లేచి మొత్తం గుమ్మం ముందు ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలా గుమ్మం ముందు అయితే నేను వరమహాలక్ష్మి అమ్మవారి ముగ్గుని వేసుకున్నాను. అలాగే తులసికోట దగ్గర శంకు చక్రం కమలం స్వస్తిక్ ముగ్గులు అయితే వేసుకొని ఇంకో గుమ్మం దగ్గర కూడా కుబేర ముగ్గుని వేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని నైవేద్యాలు అయితే వండాను. నైవేద్యం అంటే నేనైతే ఎక్కువగా ఏం చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ బెల్లం పరమాణం, లక్ష్మీ అమ్మవారికి కంపల్సరీ బెల్లం పరమాణం అనేది ముఖ్యం అంటారు కదా. సో అలా అని ఇంకా నేను బెల్లం పరమాణాన్ని ఇంట్లో రెడీ చేసుకుని తర్వాత పూజాది కార్యక్రమాలన్నీ చేసుకున్నాను. అంటే దేవుడి రూమ్లో ఉన్న పటాలని లక్ష్మీ అమ్మవారి ఫోటోలని అన్నీ కూడా నేను క్లీన్ చేసి అమ్మవారికి కావలసినవన్నీ కూడా సమర్పించుకున్నాను. అలాగే అలా పూజ చేస్తూనే నేను ఇంట్లో ఉన్న కొన్ని ఉర్లీలు ఉంటాయి, ఒక 2 ఉర్లీలు, ఆ ఉర్లీలు కూడా నేను ఇలా క్లీన్ చేసి శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం కూడా నేనైతే అలా క్లీన్ చేసి ఉర్లీలో నేను వాటర్ నింపి పువ్వులను వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అదేంటో ఆ రోజున ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకొని ఉంటే అసలు ఎంత పాజిటివ్ వైబ్గా ఉంటుందో ఇల్లంతా కూడా కదా ఫ్రెండ్స్. హోప్ మీరందరూ కూడా ఇలాగే జరుపుకుంటుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా తర్వాత గుమ్మాలకి కూడా మామిడాకులు కట్టేశాను. శ్రావణ మాసంలో ఈ శుక్రవారం చాలా విశిష్టతగా ఉంటుంది కాబట్టి ఇంకా పచ్చని తోరణాలు అనేది గుమ్మాలకు ఉంటే బాగుంటుందని చెప్పి బయట 2 వైపులా గుమ్మాలకి మామిడాకు కట్టుకొని అలాగే ఇంట్లో దేవుడు రూమ్కి కూడా ఇలా మామిడాకునైతే కట్టుకొని ఇంకా రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఫోటోలన్నీ కూడా క్లీన్ చేసి బొట్టు పెట్టుకున్నాను.
అయితే ఫ్రెండ్స్, నేను గుమ్మం ముందు వేసిన వరమహాలక్ష్మి అమ్మవారి ముగ్గును చూస్తుంటే నేనైతే ఇంట్లో ఉన్నానా లేదా టెంపుల్లో ఉన్నానా అనే ఒక ఫీలింగ్ అనిపించింది ఫ్రెండ్స్. నాకు ఆ ముగ్గుని పదే పదే చూస్తూనే ఉన్నాను. ఎందుకో నాకు అంతగా నచ్చింది. ఇవాల్టి రోజు ఇలాంటి ముగ్గులు వేయడము, ఇల్లుని ఇలా చక్కదిద్దుకొని పటాలంతా క్లీన్ చేసుకొని పూజ చేయడం వల్ల ఎంతో పాజిటివిటీ ఉంటుంది ఇంట్లో. ఇక దేవుడి గదిలో ఇలా అన్ని ఫోటోలు క్లీన్ చేస్తూ నేను పాటలు పాడుతూ పూజనైతే చేసుకున్నాను. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. అలా పాటలన్నీ పాడుకుంటూ నేను దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్త్రాన్ని సమర్పించి పువ్వులని సమర్పించి దీపారాధన చేసుకొని నా పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే చాలామంది ఎవరి శక్తి కొలది వాళ్ళు రకరకాలుగా అమ్మవారి పూజనైతే జరుపుకుంటారు. ఇంకా నాకు మాత్రం ఇవాళ అంత టైం లేదు ఫ్రెండ్స్. మేము ఇవాళ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి. అందుకని చెప్పి నేను సింపుల్గా ఫోటో వరకే క్లీన్ చేసుకొని, అంటే ఫొటోస్ వరకు దేవుడి రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. కొందరైతే శక్తి కొలది కలశ స్థాపన చేసుకుంటారు, అలా చేస్తారు. నేనైతే ఎప్పుడు కూడా కలశాన్ని మాత్రం పెట్టుకోను ఫ్రెండ్స్. ఉన్న ఫోటో వరకే చేసుకొని ఇంకా గౌరమ్మనైతే చేసుకొని నేను పూజనైతే చేసుకుంటాను. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీపారాధన చేసుకొని నేను వ్రత కథని చదువుకున్నాను ఫ్రెండ్స్. అదే వ్రత కథ ఇందాక మీకు చెప్పాను కదా, శివయ్య అంటే పార్వతీ శివయ్య ఇద్దరు కన్వర్జేషన్లో శివయ్య చెప్పారు అన్నట్టు, ఇలా చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాల గురించి చెప్పారు. నాకు అలా తెలిసింది ఫ్రెండ్స్. అదే కథని నేను మీకు ఇవాళ పోస్ట్ చేశాను, ఇందులో చెప్పాను. సో ఆ తర్వాత ఇంకా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టుకున్నాను. తర్వాత ధూపం సమర్పించుకున్నాక వస్త్రం అంటే ఒక చీర, జాకెట్ గుడ్డ, ఇంకా తాంబూలం కూడా నేను అమ్మవారికి సమర్పించుకున్నాను. ఇంకా దాంతోపాటు ఈసారి నేను కొత్తగా ఒక చిన్న ఇయర్ టాప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. శ్రావణ శుక్రవారం కాబట్టి అని ముందు రోజే. సో ఆ చిన్న ఇయర్ టాప్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. ఈ చిన్న ఇయర్ టాప్స్ నాకు మాత్రం చాలా నచ్చాయి. సో ఈ ఇయర్ టాప్స్ని కూడా నేను దేవుడి పూజ మందిరంలో పెట్టాను. ఇంకా చెప్తున్నాను కదా, తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఇంకా అన్నీ కూడా చదువుకొని నేను నా పూజనైతే ఈ రకంగా జరుపుకున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసి మీరందరూ ఎంతో బాగా జరుపుకొని ఉంటారు. ఇంకా సాయంత్రం నేను ఒక ఇద్దరిని మాత్రమే పిలిచి నేను వాయనం ఇచ్చాను. హోప్ నా పూజ అయితే నేను ఇలా జరుపుకున్నాను. మీకు నచ్చే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇంత పాట చూసారంటే ఏదో ఒక పాట మీకు నచ్చి ఉంటుంది కదా. మీకు నచ్చిన పాట ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు మీ వ్రతాన్ని ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ చూడండి, వ్రత కథ మొత్తం చదువుకొని అష్టోత్తర శతనామాలన్నీ కూడా చదువుకున్న తర్వాత హారతితో నేను ఈ పూజని ఎండ్ చేశాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా హారతి తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.